అడవులు వివిధ రకాల జంతువులు, మొక్కలు, వృక్షాలకు నిలయం. భూమిపై పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే ప్రస్తుతం వాతావరణ మార్పులు, మానవ చర్యల ఫలితంగా అడవులు తరిగిపోతున్నాయి. దీంతో ప్రకృతి సంపదకు నష్టం వాటిల్లుతోంది. వన్యప్రాణులకు నివాసం లేక జనావాసాల్లోకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయి. వేట, వన్యప్రాణుల అక్రమ రవాణా వల్ల కూడా ఇవి అంతరించిపోతున్నాయి. ఇది జీవ వైవిధ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తోంది. అయితే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన నేషనల్ వైల్డ్ లైఫ్ డేటాబేస్ సెంటర్ ప్రకారం భారతదేశంలో 106 జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. అవి మొత్తం 44,402.95 చదరపు కిలోమీటర్లు. ఇది దేశంలోనే భౌగోళిక ప్రాంతంలో 1.35%. మన దేశంలో అత్యధిక జాతీయ పార్కులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో 11 నేషనల్ పార్కులు ఉన్నాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవుల్లో 9 నేషనల్ పార్కులు ఉన్నాయి. ఇక భారతదేశంలో టాప్ 10 అతిపెద్ద నేషనల్ పార్కులు చూస్తే లద్దాఖ్ లో హెమీస్ నేషనల్ పార్క్ దేశంలోనే అతిపెద్దది. ఇది 4,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక రాజస్థాన్ లోని డిసర్ట్ నేషనల్ పార్క్ రెండో స్థానంలో ఉండగా దీని విస్తీర్ణం 3,162 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఇక మూడో స్థానంలో ఒడిశాలోని సిమ్మిపాల్, నాలుగో స్థానంలో ఉత్తరాఖండ్ లోని గంగోత్రి, ఐదో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ లోని సమ్దఫా నేషనల్ పార్క్. అయితే ఇక ఆరో స్థానంలో సిక్కింలోని కాంచన్జంగ్, ఏడో స్థానంలో ఛత్తీస్గఢ్ లోని గురు ఘాసిదస్, ఇక ఎనిమిదో స్థానంలో గుజరాత్ లోని గిర్ ఫారెస్ట్, తొమ్మిదో స్థానంలో పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ పార్కులు ఉన్నాయి. ఇక 10వ అతిపెద్ద పార్క్ గా ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ ఉంది. జిమ్ కార్బెట్ విస్తీర్ణం 1380 చదరపు కిలోమీటర్లుగా ఉంది. చూశారు కదా ఇండియాలోని టాప్ 10 నేషనల్ పార్కులు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్ ఛానల్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.